ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, నిజాయితీ గలవారిపైనే బాబా యొక్క మనసు యొక్క ప్రేమ విశ్వాసం స్వతహాగా ఉంటాయి అని అంటున్నారు. అంటే నిజాయితీ గల పిల్లలపైనే బాబా యొక్క ప్రేమ విశ్వాసం ఇవన్నీ కూడా అధికారం కూడా ఉంటుంది అని అంటున్నారు. మరి వాక్యాల గురించి పరమాత్మ ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఎవరు నిజాయితీగా ఉంటారో వారిపై బాబా యొక్క పరివారం యొక్క మనసు యొక్క ప్రేమ మరియు విశ్వాసం స్వతహాగానే ఉంటాయి. విశ్వాసం కారణంగా వారికి పూర్తి అధికారం ఇస్తారు. నిజాయితీ ఆత్మకి స్వతహాగానే బాబా యొక్క పరివారం యొక్క ప్రేమ అనుభవం అవుతుంది. పెద్దవారైనా చిన్నవారైనా విశ్వాసం అనుభవం అవుతుంది. ఒక్కొక్కసారి అంటుంటారు, నేను మంచివాడినే కానీ నాపై విశ్వాసం లేదు అని. అయితే పరమాత్మ చెప్తున్నారు, దాని కారణంగా చాలా చెప్తారు, కొన్ని తయారు చేస్తారు కూడా. కానీ మనిషి యొక్క బుద్ధి యొక్క నిజాయితీ కూడా కావాలి. నేను చాలా మంచిదని కానీ నాపై విశ్వాసం లేదు అని చాలా మంది అంటారు, తయారు చేసి చెప్తారు కూడా. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, మనసు యొక్క బుద్ధి యొక్క నిజాయితీ ఉండాలి అంటున్నారు. లేకపోతే బుద్ధి అలజడి అవుతుంది. సత్యతను రుజువు చేయవలసిన అవసరం లేదు. సత్యత స్వతహాగానే రుజువు అవుతుంది. రుజువు చేయకండి, రుజువు స్వరూపంగా అవ్వండి అని పరమాత్మ అంటున్నారు. మనసు యొక్క బుద్ధి యొక్క నిజాయితీ ఉండాలి. ఇది మీరు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్రత్యక్షంగా మీకు కనపడుతుంది, రుజువు అవుతుంది. రుజువు స్వరూపంగా అవ్వండి, రుజువు చేయకండి అని పరమాత్మ అంటున్నారు. ఓం శాంతి.